హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఛానల్ ఓపెన్ చేసి సంవత్సరం అయిందని ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు కేక్ అయితే రెడీ చేయాలనుకున్నాం. రాగిపిండితోటి కేకు చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. మా ఛానల్ ఓపెన్ చేసి సంవత్సరం అయింది ఫ్రెండ్స్. కేక్ చేసుకునే విధానం చూపిస్తా ఎలా చేసుకోవాలో ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: 1 కప్పు రాగిపిండి ఫ్రెండ్స్, 1 కప్పు మైదా, 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం అండి. అలాగే దాంట్లో కావాల్సిన కొంచెం వాటర్ ఫ్రెండ్స్. అలాగే సన్ఫ్లవర్ ఆయిల్ నూనె 1 కప్పు, పాలు 1 కప్పు, 2 కోడిగుడ్లు. దీంట్లో కావాల్సిన మొత్తం పదార్థాలు ఫ్రెండ్స్: ఈనో ప్యాకెట్ 1, ఇదిగో ఫ్రెండ్స్ బెల్లం అయితే ఒక గిన్నెలో వేసుకుందాము. కొంచెం మనం వాటర్ వేసుకొని కరిగించుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనము వాటర్ వేసుకుని ఏదైనా నలకలు అలాగుంటే పోతుంది. కొంచెం వాటర్ వేసి మనమైతే బెల్లం అయితే స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేసాను ఫ్రెండ్స్. నేను స్టవ్ అయితే వెలిగించుకున్నాము. ఈలోపు మనం ఇవన్నీ రెడీ చేసుకునే లోపు ఇదైతే కరిగిద్ది. మనకి ఏదైనా నలకలు ఉన్నా పోయిద్ది ఫ్రెండ్స్. కప్పు మైదా జల్లెడ తీసుకొని ఇదైతే జల్లించుకుందాం ఫ్రెండ్స్. ఎలా ఏమన్నా చెత్త చెదారం ఉందేమో. మాకైతే జల్లించుకుంటే సన్న ఏదో నలక ఒక పురుగు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో చూసుకోండి, ఎప్పుడైనా ఇలా జల్లిపోతే పురుగు అయితే కనపడింది మాకు. జల్లించుకున్నామంటే దేనికైనా మంచిది. అలాగే రాగి పిండి కూడా మనము జల్లించుకున్నాము. నేను ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతో రాగి పిండి కూడా తీసుకున్నాను. ఇది కూడా జల్లించుకుందాము. రాగి పిండితో కేక్ అయితే రెడీ చేసుకుంటున్నాం మనం. ఎంత మెత్తగా ఉంటే అంత సాఫ్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. చూడు, ఇదిగో ఇలాగ నూకైతే వచ్చింది రాగి పిండిలో కూడా మనం జల్లించుకోవడం వల్ల. గుంట గిన్నె ఈ జల్లించుకున్న పిండి ఇందులో వేసుకుందాం. మైదా, గోధుమ పిండి, మనమైతే ఇదిగో ఇలాగ బెల్లం అయితే కరగబెట్టుకున్నాం, ఏమన్నా నలకలు అలాగ ఉంటాయని. దీన్ని అయితే ఒక జల్లెడ గంటి తీసుకొని మనమైతే ఇలాగా సరిపడ పోసుకుందాము. ఇదిగట్ట సన్న నలకలు అయితే వచ్చాయి, బెల్లంలో ఏం లేవు ఫ్రెండ్స్. అలాగే ఇసుక తీసుకొని మనం ఇలాగా తిప్పుకుందాం. రెండు గుడ్లు, సరిపడా పాలు పోసుకుందాం. కాసిన పాలు ఫ్రెండ్స్, కొంచెం గోరువెచ్చని పాలు. లేకుండా ఫ్రెండ్ ఈనో అయితే వేసుకుంటున్నాం మనం, ఎందుకంటే కేకు బాగా పొంగటానికి. అలాగే కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ నూనె కూడా. అన్నీ మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్.
సరిపడంత వేసుకుందాము, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఇదిగా ఫ్రెండ్స్, మనం అయితే అన్నీ వేసి బాగా నీట్గా అయితే కలుపుకున్నాము. ఇప్పుడైతే చెర్రీస్ కూడా వేస్తున్నాము. అంటే ఫస్టే వేసి తిప్పామంటే బాగుండిద్ది కేకులో. ఇలాగైతే మొత్తం వేసి మనం బాగా మిక్సింగ్ చేసాం ఫ్రెండ్స్. రాగపిండితో కేకు ఇది చేసే విధానం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దాని ప్రాసెస్ ఎలా, ఇలాగైతే పెద్ద గిన్నె ఒకటి వెడల్పు గిన్నె అయితే తీసుకున్నాను. దాంట్లో ఇలాగ ఒక గిన్నె అయితే చిన్న గిన్నె అయితే బోలిచ్చేసాను. అలాగే ఇప్పుడు మనం అయితే నేనైతే నా దగ్గర కేక్ చేసే గిన్నె లేదు, మనకైతే ఇప్పుడు రైస్ కుక్కర్కి వచ్చింది ఫ్రెండ్స్, అదైతే తీసుకున్నాను. దానికి శుభ్రంగా ఆయిల్ అయితే రాసుకుందాము. ఎందుకంటే నా దగ్గర నెయ్యి లేదు, ఆయిల్ మాత్రమే రాస్తున్నాను అంటుకోకుండా. ఇలాగా మొత్తం గిన్నె మొత్తం అప్లై చేసుకుందాము నూనె. ఇప్పుడు మనం చేసుకున్న కేకు రెడీ చేసుకుని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఈ చేసుకున్న కేక్ మొత్తం మనం ఇందులోకైతే చేసుకుంటున్నాను. అలాగే బాదం పప్పు, జీడిపప్పు పైన అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే కేకు బాగుండిద్దని. నేను ఎప్పుడైతే చేయలేదు, ఈరోజు ఫస్ట్ సారి చేయటము. ఎలా వచ్చిద్దో చూడాలి. స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే మనం అంతా చేసి రెడీ చేసి ఈ కేకును అయితే మనమైతే స్టవ్ పైన పెట్టుకుంటున్నాము. కొద్దిగా సిమ్లో పెడుతున్నాను, పెద్ద మంట కాకుండా. అలాగే దానిపైన సరిపడా మూత అయితే పెట్టేసాను. ఎంతసేపట్లో అయితే చూడాలి ఫ్రెండ్స్. చూద్దాము కేక్ ఎలా వచ్చిందో. సూపర్గా వచ్చింది. చూద్దాం గంటి పెట్టి. గంటకైతే లైట్గా అంటుకుంటుంది. కేక్ దగ్గర పడింది, అయిపోయింది. ఇక్కడైతే అసలు అంటుకోవట్లేదు, కొంచెం లైట్గా అయితే అయిపోయింది. మన రాగా తోటి కేక్ అయితే రెడీ అయిపోయింది. క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇది ఫ్రెండ్, మనమైతే కేక్ అయితే రెడీ అయిందండి. స్టవ్ అయితే ఆపుకుంటున్నాము. సూపర్గా వచ్చింది కేకు. రాగతోటి కేకు, రాగ పిండితోటి కేకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రౌండ్గా కేక్ అయితే ఇస్తాము, ఒక చాకు పెట్టేసి. ఒక ప్లేట్లోకి ఇలా పెట్టుకొని ఇది ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న రాగపిండితోటే మనము హెల్దీ కేక్ అయితే చేసుకున్నాము. సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ కేకు. చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ కేక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే డెకరేషన్ చేస్తున్నాం దీనికి. ఫ్లేవర్లా పెట్టు. బయట కన్నా తెచ్చుకున్న కేక్ కన్నా సూపర్గా ఉంది ఇది.
ఓ కలల కథలా కలిసే దూరాలే తీరాలై ఓ జతగా జగమై కదిలే పాదాలే ప్రాణాలై ఇది విధియే విధిగా కలిపే ఊహించని మలుపై దిశలే ఒకటై నిలిచే తొలి వేకువలో ఈ క్షణమే మనకే దొరికే సంతోషం మనదై కడవరకు మనతో నడిచే ఈ దారిలో రెక్కలనే ఒక్కటిగా కలిపిలారా దిక్కులనే చుక్కలనే దాటియలారా కోరుకొనే కొత్త జగం చేరుకునే ఓ స్వేచ్ఛ కదా ఈ పయనం గడిచిన కాలం గాయం ఏదో చేసిన మనసుపై మందే పూసే మంత్రమున్నదే నిరంతరం నీడలాగా ఉంటున్నది తానేగా ఉషస్సులో ఊపిరి పంచే గాలి పాటలా ఒక చినుకేదో తాకి చిగురేస్తుంటే చైత్రం నడి కన్నుల్లో విరిసే చిరునవ్వే నీ సొంతం విడిపోలేవు గంధాలు ఆ పూల గుండె అవి కనరాని బంధాలు దారిలో 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 రెక్కలవి ఒక్కటిగా కలిపిలారా దిక్కులని చుక్కలని దాటిలారా కోరుకునే కొత్త జగం చేరుకునే పిండితోటి సూపర్గా ఉంది. నేనైతే కేక్ కట్ చేశాను, మా పిల్లలకి పెట్టాను, నేను కూడా టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్. సూపర్గా ఉంది. బయట తెచ్చిన కేక్ లాగొద్దు ఫ్రెండ్స్, నేను కూడా ఇంట్లో ట్రై చేయరా. ఇందా